కృత్రిమ రక్తాన్ని తయారు చేసిరట, ఎవరికైనా వాడొచ్చట. అభివృద్ధి చేసిన జపాన్ శాస్త్రవేత్తలు సాధారణ గది ఉష్ణోగ్రతలో 2 సంవత్సరాల పాటు నిల్వ చేసే ఛాన్స్ ఉందట. ఫ్రీజర్లో అయితే 5 ఏళ్ళు పెట్టొచ్చట. ABO అన్ని గ్రూపుల వారికి ఎక్కించవచ్చట. ప్రయోగాల్లో సత్ఫలితాలు 2030 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందట. అంటే ఇప్పుడు ఏ పాజిటివ్ కావాలంటే మనిషి రక్తం కావాలి, ఏ రక్తం కావాలన్నా కూడా మనిషి ఇచ్చే రక్తమే తీసుకుంటారు. దాన్ని ఆర్టిఫిషియల్ రక్తం కూడా తయారు చేస్తారట. ఈ చూడు ఎట్లుందో కథ, ఆర్టిఫిషియల్ కూడా రక్తం తయారవుతుందట. రక్తదానం అంటే ప్రాణదానం చేయడమే. కానీ స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే దాతల కొరత కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రోగులు రక్తం లేక ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఏదైనా ప్రమాదంలో గాయపడ్డా, శస్త్రచికిత్సలు చేసుకోవాల్సి వచ్చినా వారి బ్లడ్ గ్రూప్తో సరిపోలే రక్తం దొరక్క కన్నుమూస్తున్నారు. ఈ క్రమంలో ఏ గ్రూప్ వారికైనా ఎక్కించగల కృత్రిమ రక్తాన్ని జపాన్లోని నారా మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. సాధారణంగా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని 42 రోజుల్లోగా వినియోగించాల్సి ఉంటుంది. ఆ గడువు దాటితే ఆ రక్తం పనికిరాదు. కానీ అందులో ఉన్న హిమోగ్లోబిన్ను వాడుకునే వీలుంటుంది. అలా సేకరించే హిమోగ్లోబిన్ను లిపిడ్ షెల్స్లో ఉంచడం ద్వారా ఏ గ్రూపు లేని ఎర్ర రక్త కణాలను తయారు చేసే విధానాన్ని వారు రూపొందించారట. ఈ విధానంలో తయారు చేసిన రక్తాన్ని ఎలాంటి పరీక్ష అక్కర్లేకుండా నేరుగా బాధితులకు ఎక్కించవచ్చు. మామూలుగా అయితే దాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచడానికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ రక్తాన్ని 1 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి. కానీ ఈ కృత్రిమ రక్తాన్ని సాధారణ గది ఉష్ణోగ్రతలోనే 2 సంవత్సరాల పాటు ఏ ఇబ్బంది లేకుండా నిల్వ ఉంచవచ్చని, అదే ఫ్రిడ్జ్లో పెడితే ఏకంగా 5 ఏళ్ల పాటు నిల్వ చేయొచ్చని దీని రూపకర్తలు చెబుతున్నారు. 2022 నుంచి ఈ రక్తం పైన ట్రయల్స్ ప్రారంభించారు. తొలి దశ పరీక్షల్లో భాగంగా 20 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుష వాలంటీర్లకు ఇంట్రావీనస్ పద్ధతిలో ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కించిరట. కొద్ది మొత్తం రక్తంతో ప్రారంభించి కొంచెం కొంచెంగా పెంచుకుంటూ 100 మిల్లీమీటర్ల దాకా ఎక్కించిరట. ఆ వాలంటీర్స్లో కొద్దిమందికి స్వల్ప దుష్ప్రభావాలు కనిపించినాయట. వారి రక్తపోటులో ఎలాంటి తేడా రాలేదట. ఈ ఏడాది మార్చి నుంచి నెక్స్ట్ ట్రయల్స్ మొదలుపెట్టి ఈ వాలంటీర్లకు 100 మిల్లీమీటర్ల నుంచి 400 మిల్లీమీటర్ల దాకా రక్తాన్ని ఎక్కించి చూశారట. అయితే రక్త మార్పిడి అనేది కోట్ల మంది ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ ట్రయల్స్ను 2030 దాకా కొనసాగించి కృత్రిమ రక్తం పూర్తిగా సురక్షితం అని నిర్ధారించుకున్నాకే అందరికీ అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు జపాన్కే చెందిన చువో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇదే తరహా ప్రయోగం చేస్తున్నారట. శరీరంలోని అన్ని కణాలకు అవసరమైన ఆక్సిజన్ను సరఫరా చేసే కృత్రిమ ప్రాణవాయు వాహకాలను తయారు చేసే పనిలో ఆయన ఉన్నాడట. సో ప్రతిదీ ఆర్టిఫిషియల్ అయిపోతున్నది.